నమస్తే నేను వంశీ వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ట్రంప్ తన నోటి దురుసును ఏమాత్రం పోనిచ్చుకోవడం లేదు. మొన్నటి వరకు భారత్ బెస్ట్ ఫ్రెండ్ అంటూ డైలాగులు పేల్చిన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు మాత్రం జాగ్రత్త అంటూ నోటికి పని చెప్పేశాడు. అంతేకాదు బ్రిక్స్ పేరుతో పన్నులు మోపేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇది భారత్ అమెరికా రిలేషన్షిప్ పై ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికే రష్యాతో రిలేషన్ లో ఉన్నారన్న కక్షతో భారత ఉత్పత్తులపై పన్నులు పెంచిన డొనాల్డ్ ట్రంప్ మళ్లీ కొత్త గోల మొదలెట్టేశాడు. భారత్ నుంచి అమెరికాకు వెళ్లే మెడిసిన్స్, ఫార్మా రంగాలపై పన్నులు పెంచుతానంటూ బెదిరిస్తున్నాడు. ఇప్పటికే విధించిన పన్నుల విధింపుతో ఇండియా ఫార్మా రంగం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఇక ముందు ముందు ఎలా ఉండబోతుందనేది చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. ఇప్పటికైతే బ్రిక్స్ దేశాలపై ఆగ్రహంతో ఉన్న అమెరికా ఈ పన్నుల బుల్లెట్ ను పేల్చబోతోంది. దీంతో అమెరికా బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చనుంది. బ్రిక్స్ కూటమి అమెరికా వ్యతిరేక విధానాలు అనుసరిస్తుందని ట్రంప్ అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. దీంతో అమెరికా వ్యతిరేక విధానాలకు మద్దతిచ్చే ఏ దేశంపైనైనా అదనంగా 10% సుంకాలు విధిస్తామని సంచలన ప్రకటన చేసేశాడు డొనాల్డ్ ట్రంప్. ఈ విధానంలో ఎలాంటి మినహాయింపులు ఉండవంటూ తెగించి మరీ చెప్తున్నాడు. ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ వేదికగా ఈ హెచ్చరికలు చేయడం పలు దేశాలను షాక్ కు గురిచేసింది. బ్రిక్స్ కూటమి అవలంబిస్తున్న అమెరికా వ్యతిరేక విధానాలతో ఏ దేశం ఏకీభవించినా దానికి మూల్యం చెల్లించుకోవాల్సిందేనంటూ ట్రంప్ టెంపరితనం ప్రదర్శిస్తున్నాడు. ఎందుకంటే ఇక నుంచి ఆ దేశంపై అదనంగా 10% సుంకాలు విధిస్తానంటూ బాంబు పేల్చాడు. ఈ విషయంలో ఎవరికీ మినహాయింపు లేదంటూ కొత్త కూతలు కూసేస్తున్నాడు. ఈ కొత్త సుంకాల విధానంపై అధికారిక లేఖలను కూడా ఆయా దేశాలకు పంపిస్తామంటున్నాడు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఏకపక్షంగా పెంచేస్తున్న సుంకాలను కూడా బ్రిక్స్ తీవ్రంగా ఖండించింది. ఇదే అమెరికాకు కోపం తెప్పించింది. అంతే 10% అదనంగా పన్నులు వేస్తామంటూ బెదిరింపు ధోరణికి దిగాడు ట్రంప్. ప్రస్తుతం బ్రిక్స్ కూటమిలో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాతో పాటు సౌదీ అరేబియా, ఈజిప్ట్, యుఏఈ, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి. బ్రిక్స్ దేశాల ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది.